M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా మూదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించి సమగ్ర అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని మూదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. మూదోల్ మండలంలోని తరోడా అనుబంధ గ్రామాలైన తరోడా తాండాలో 1,04,00,000 నిధులతో బీటీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి రహదారి లేక ప్రజలు అవస్థలు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రహదారి నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. రోడ్డు పనుల్లో నాణ్యతకు రాజీ పడకుండా సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సూచించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తనను గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేద ప్రజల సేవకు తాను పాటుపడతానని వెల్లడించారు. తాండా వాసులు ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆయుషా అఫ్రోజ్ ఖాన్, మాజీ జెడ్పీటీసీ లక్ష్మణ నర్సాగౌడ, ఎంపీటీసీ బండారి గంగాధర్, మాజీ పిఏసిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు శ్వేత, రవి కిరణ్ గౌడ, ఆరిఫుద్దీన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఊరు అయితే తొందరగా కావాలని నేను కూడా అనుకుంటున్నాను. ఇక్కడ స్థానిక ఎంపీపీ ఉన్నాడు, జెడ్పీటీసీ ఉన్నాడు, మాజీ జెడ్పీటీసీ కూడా ఉన్నారు. ఒకటే చెప్తున్నాను, ఎవరైనా అడ్డం వస్తే రోడ్డుకు ఎంసీకి బిల్లు ఉంది, ఎంఆర్కు బిల్లు ఉంది, తహసీల్దార్కి బిల్లు ఉంది, ఆర్ఐకి బిల్లు ఉంది, ఆ రోడ్డు బిల్లు ఉంది. ప్రజల కోసం మంచిగా ఎదుగుతుంటే అందరి సహకారం ఇచ్చి ఈ రోడ్డు మంచిగా చేస్తామని తెలియస్తూ ముగిస్తున్నాను. దేశవాళ మహారాజ్కి గెలకన్నా ముందు ఈ రోడ్డు ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోడ్డు చేయడానికి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మన జిల్లా మంత్రి, ఇక్కడ ఉన్న మాజీ స్థానిక శాసనసభ్యులు వాళ్ళందరి కృషితోని ఈ రోడ్డు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇప్పుడు సోదరులు నర్సగౌడ్ చెప్పినట్ల ప్రభుత్వం మారింది. టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ఏదైతే టెండర్స్ అయినాయి, రోడ్ శాంక్షన్స్ అయినాయి, అవి అన్ని క్యాన్సిల్ చేసేసి అవసరం ఉంటేనే టెండర్స్ పెట్టుకుంటాం, లేకుంటే దానికి అగ్రిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. నేను పంచాయతీరాజ్ మన మినిస్టర్ దగ్గర అయింది, సార్ ఈ రోడ్ అత్యవసరం, ఎందుకంటే తాండావాసులకు చాలా ఇబ్బంది ఉంది, వాళ్ళకి రోడ్డు కావాలంటే తక్షణమే అది రోడ్డు క్యాన్సిల్ చేయకుండా మరలా ఈ రోడ్డు చేయడానికి కాంట్రాక్టర్కు పర్మిషన్ చేయడానికి ఆ ప్రభుత్వంకు, గత ప్రభుత్వంకు కూడా, గత శాసనసభ్యులకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ నాయకుడు కూడా కానీ 5 సంవత్సరాల వరకు ఉంటాడు, చేసిన పని ఎవరు కూడా మర్చిపోరు. ఆ పని ఎవరు చేసిందో, ఎవరు చేయగలని అందరికీ తెలుసు. ఎవరైనా చేస్తే ప్రజల కోసం, ప్రజల హితం కోసం, ప్రజలకు సేవ కోసమే పనిచేసే వాళ్ళే నాయకులు ఉంటారు. దానికోసం ఈ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా విలేజెస్ లో కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. డ్రైనేజ్ వ్యవస్థ అనుకోండి, మన డబుల్ బెడ్రూమ్ అయితే బంద్ అయిపోయింది, గృహలక్ష్మి అనేది అదే అనుకోండి. తర్వాత స్కూల్ బిల్డింగ్ అనుకోండి, 5 సంవత్సరాల లోపట్లో డ్రైనేజెస్ కానీ, లక్ష్మి మన హౌసింగ్స్ కానీ, హౌసింగ్ సభ్యులు గుర్తుంది. నేనైతే ఒకటే నా గవర్నమెంట్ స్కూల్ కాదు, నేను ఫస్ట్ మీకు అందరికీ గెలకన్నా ముందు ఒకటే స్కూల్ చెప్పాను, ఎవరైతే